శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు నల్ల నువ్వులను, అంటే రేపు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా నల్ల నువ్వులతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ కూడా క్షణంలో పోయి మీరు కోటీశ్వర్లా మారిపోతారు. మీకుండే కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. నువ్వుల గురించి మనందరికీ కూడా తెలిసిందే కదా. నువ్వులతో ఏ పరిహారం చేసినా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి శనివారం రోజు నువ్వులను ఈ ప్రదేశంలో పడిస్తే మీకు నిమిషాల్లోనే ఫలితం అనేది వచ్చి మీరు అద్భుత ఫలితాన్ని అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాల సమస్యలు, బాధలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడాలనుకునేవారు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించాలని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుందని మనం తెలుసుకుందాము. నువ్వులకు చాలా శక్తి అనేది ఉంటుంది. నువ్వులతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వెంటనే వస్తాయి. అంటే చాలామంది కూడా ఆర్థిక సమస్యలు, ఇబ్బంది పడిపోతున్నా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో చాలా బాధపడుతున్నా, ఏం చేయాలో అర్థం కాలేదని చాలామంది కూడా బాధపడుతూ ఉంటున్నారు కదా. అలాంటి వారికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క పని కనుక మీరు శనివారం రోజు చేసినట్లయితే మీకు ఉండేటటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అనేవి మీకు అస్సలు ఉండదు. ఈ పరిహారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నేను 2 పరిహారాల గురించి చెబుతున్నాను. 2 పరిహారాలు కూడా ఖచ్చితంగా ఉపయోగపడి మంచి ఫలితాలు తెచ్చిపెడతాయి. ఆ మంచి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని కూడా చెప్పవచ్చు. మొదటి పరిహారంలో ఏంటంటే, మనము బాగా బ్రతుకుతున్నామనుకోండి, మనల్ని చూసి ఓర్వలేకపోతూ కొంతమంది ఉంటారు కదా. అలా ఓర్వలేకపోతూ ఉండి దిష్టి కూడా పెడతారు. అలా కాకుండా మనపై కూడా ఏడుస్తూ ఉంటారు. అంతవరకు కూడా మన ముందు చాలానే బాగుంటారు, కానీ మన వెనకాల మాత్రం కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ దృష్టి తగలడం వల్ల ఏంటంటే మనకి దరిద్రం కింద వస్తుందన్నమాట. ఎప్పుడు చూసినా దరిద్ర బాధలతో పట్టు పీడుస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఇంకా మీ పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు రావడం, ఎప్పుడు చూసినా గొడవలు జరగడం, మీ ఇంట్లో బాలేకపోవడం, ఏ పని మొదలుపెట్టినా కూడా ఆందోళన పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి బయటపడే మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తించాలంటే, దరిద్రం అనే మాట మన ఇంట్లో ఉండకూడదంటే చేయాల్సిన పరిహారం ఏంటంటే, కేవలం నల్ల నువ్వులతో పరిహారం చేస్తే చాలు. నల్ల నువ్వులు మీ అందరికీ కూడా తెలిసిందే కదా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మనకు పరిహార పరంగా కూడా అంతే బాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు రాత్రి 7 దాటిన తర్వాత ఒక స్పూన్ నల్ల నువ్వులు చేత్తో పట్టుకొని, ఎడమ చేత్తో కానీ కుడి చేత్తో కానీ పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకొని, ఎవరూ లేని ప్రదేశం ఉంటుంది కదా, ఎవరూ లేని ప్రదేశంలో వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళండి. లేదంటే నార్మల్గా మీ ఇంటి దగ్గర రోడ్డు పైన కొంచెం జనాలు తక్కువగా ఉంటున్నా, అంటే కొంచెం తక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో వేసేయాలి. మొదటగా మీరు ఎడమ చేతిలో నల్ల నువ్వులు తీసుకున్నారు కదా, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతాయి. నువ్వులు ఎక్కువగా వాడాల్సిన పని లేదు. ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా మీ చేతిలో తీసుకున్న తర్వాత మీ తల చుట్టూ కూడా 9 సార్లు తిప్పుకోవాలి. లేదంటే 11 సార్లు అయినా సరే తల చుట్టూ ఎప్పుడు కూడా సవ్య దిశలో 9 సార్లు, అపసవ్య దిశలో 9 సార్లు ఇలా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుతున్నప్పుడు మీకుండేటటువంటి దరిద్రం, కష్టం అవన్నీ కూడా చెప్పుకొని మీ తల చుట్టూ కూడా 9 సార్లు సవ్య దిశలో, 9 సార్లు అపసవ్య దిశలో తల చుట్టూగా తిప్పి రోడ్డు పైన పడేసి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇంటికి వెళ్ళి కాలు చేతులు చక్కగా కడుక్కొని ఈ పరిహారం చేసుకున్నాను అనే మాట కూడా మర్చిపోండి. ఖచ్చితంగా మీరు తెల్లవాసరికి కూడా అవసరం లేదు. మీరు కాలు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంటికి వస్తారు కదా,
అలా వచ్చేటప్పుడు మీ ఇంటిలో వాతావరణము చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఉన్న ఫీల్ అనేది మీలో కలుగుతుందనమాట. కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. మీరు ఆశ్చర్యపోవడం కూడా ఖాయం. అయితే ఈ పరిహారం చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎక్కువ ఇబ్బంది ఉన్నా, దిష్టి తగులుతుందన్నా, బాధ కలుగుతుందన్నా అనుకునేవారు చేయొచ్చు. అయితే రెండో పరిహారం ఏమిటంటే, మాకు చెడు కలలు వస్తున్నాయి, చేతబడి జరిగింది, భయంకరమైన కళలు వస్తున్నాయి, మేము చాలా వరకు భయపడిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వారు ఎవరైనా సరే, ఎలాంటి గాలి సోకినా సరే, మీపై చేతబడి చేసినా సరే, ఏదైనా మీపైన చెడు ప్రయోగం ప్రయోగించినా కూడా తప్పకుండా దాని నుంచి బయటపడి రావడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్ల నువ్వులనేవి ఎంత శక్తివంతమైనవంటే మంత్ర ప్రయోగాల్లో కూడా ఈ నల్ల నువ్వులతో చేసే పరిహారం అనేది చాలా మంచి జరుగుతుందని, చాలా అద్భుతం జరుగుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి నల్ల నువ్వులతో ఈ పని చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే మనకు కలుగుతుంది. కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి. నువ్వులేంటంటే నలుపు రంగులో ఉంటాయి కదా, మనపై ఏదైనా ఉన్నా సరే, చెడు శక్తి ఉన్నా దాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అలానే కాకుండా మనము ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము, ఆ సమస్య ఏంటో మీకే తెలియకుండా ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటారు. అంటే మీకు లోపల ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అలా ఎందుకు అనిపిస్తుందో అనేది మీకే తెలియదు. అది ఎందుకంటే మీపైన దృష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది. అంటే మీరు నల్ల నువ్వులతో చక్కగా పడుకునేటప్పుడు తెల్లని కాగితంలో 1 టీ స్పూన్ నువ్వులు వేసేసి ఒక పొట్లంలాగా కట్టి మీరు పడుకుంటారు కదా, దిండు కింద పెట్టి పడుకోండి. అలా పడుకుని ఉదయం లేచాక ఆ పొట్లంలో ఉన్నటువంటి నల్ల నువ్వులను మీ చుట్టూ, తల చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని బయటికి వెళ్ళి దూరంగా విసిరేయండి. ఇంట్లో కాదు, బయటకు వచ్చి దూరంగా విసిరేయండి. అలా విసిరిన తర్వాత ఏమవుతుందంటే మీపై ఉన్న చెడు శక్తి, చెడు గాలులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఒకేసారి అంతా పోతుందని కాదు, ఒక 2-3 వారాలు చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారుతుంది. చాలా వరకు ఫలితం అనేది మీరే చూడగలుగుతారు. నల్ల నువ్వులతో ఈ 2 పరిహారాలు ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారాలు ఏ రోజు చేయాలని అడుగుతుంటారు కదా చాలామంది. ఏ రోజు చేసినా పర్వాలేదు, కానీ మీరు శనివారం రోజు నల్ల నువ్వులతో ఈ పరిహారము, అంటే దిష్టి తీసి బయటికి విసిరేయడం వల్ల మీకు ఉండేటటువంటి శనిగ్రహ బాధలు కూడా, నవగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. చక్కగా శని యోగం అనేది లభించి మీకు ఆనందం, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రహస్యంగా శనివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.